హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ లాంటి ఒక ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ఫస్ట్గా చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 to 5 ఎగ్స్ అదంతా తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అండ్ కొంచెం పసుపు కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టీమింగ్కి పెట్టేయాలి. దాన్ని చూస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం గిన్నె చుట్టూ. అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఏదైతే ఉందో దాన్ని అందులో వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్టీమ్ చేసుకోవాలి ఒక 15 minutes వరకు. దాని తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా కర్రీలోకి, ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా కొన్ని టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెంగా కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి టమాటాలని. అవి మగ్గుతున్న టైంలో ఒకసారి మనం స్టీమింగ్కి పెట్టిన ఎగ్ ఎలా అవుతుంది అనేది చూసుకోవాలి. ఆ ఎగ్ అనేది ఇలా అవుతుంది, చాలా ఫ్లఫీగా అవుతుంది. ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని కావాల్సిన బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆలుగడ్డలు కూడా కొన్ని వేసుకోవాలి. అండ్ ఇది మన స్టీమ్ అయిన ఎగ్ అండి, ఇలా వస్తుంది. దాన్ని మనకి నచ్చిన షేప్స్ లో కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం ఇంతసేపు గోలించి పెట్టుకున్న టమాటా గ్రేవీ. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా గోలిన తర్వాత ఈ గ్రేవీ వేసుకొని గ్రేవీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గివ్వాలి. మగ్గించిన తర్వాత లైట్గా కారం, ఉప్పు, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు నచ్చిన షేప్లో నేనైతే ఎగ్ కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఈ ఎగ్స్ వచ్చేసి ఇంతసేపు మనం మగ్గించిన టమాటా గ్రేవీ ఉంది కదా, అందులో వేసుకోవాలి. లైట్గా అది కొంచెం మగ్గినట్టు అనిపించినప్పుడు లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి. మగ్గినట్టు ఎలా తెలుస్తుందంటే ఆ గ్రేవీలోకి వెళ్ళి కొంచెంగా ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంతసేపు మిక్సీ చేశాను కదా, అందులోనే వాటర్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం పట్టిద్ది, మరీ ఎక్కువ వేసేకండి, చారులాగా లైక్ కొంచెం గ్రేవీ టెక్స్చర్ ఉండేటట్టు చేసుకోండి. ఎగ్ కూడా చాలా బాగా మిక్స్ అయింది కాబట్టి లైట్గా కొంచెం లైక్ మీ దగ్గర హోమ్ మేడ్ మసాలా అంటే హోమ్ మేడ్ మసాలా వేసుకోండి. నాకు ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను బయట తీసుకున్న చికెన్ మసాలాని వేసాను. చికెన్ మసాలాని వేసి కూడా బాగా మగ్గివ్వాలి. లిటరలీ కొంచెం మంచి టేస్ట్ కోసం అండ్ ఒక మంచి ఫీల్ కోసం కూడా. ఇంతేనండి టమాటా గ్రేవీ కర్రీ. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.